లైట్లు, టీవీలు, ఫ్యాన్లు, మిక్సీలు. ఈ నెల కరెంటు బిల్ ఎంత వచ్చిందో తెలుసా? 3,000 రూపాయలు. ఒక్కసారి నువ్వు కంట్రోల్ చేయమంటే కంట్రోల్ చేయవు. సరిగ్గా కరెంట్ లేకపోయినా ఇంత బిల్ అంటే ఎవరైనా నవ్వుతారు. ఇదేమో పొద్దుస్తమాను ఫోన్ లో మాట్లాడుతుంది. అబ్బా వస్తానని చెప్పాను కదే. షాపింగ్ కి వెళ్దాం. సరే 5 కల్లా నీ దగ్గర ఉంటా, సరేనా? ఛే, ఇలా అయితే ర్యాంక్ వచ్చినట్టే. హాస్టల్ అంటే కంబైన్డ్ స్టడీ అనుకున్నాను. ఇంత న్యూసెన్సా? ఇంట్లో చదువుకోవాలంటే ఇలాంటి ఇబ్బందులు చాలానే ఉన్నాయి. అస్సలు ఏకాగ్రత కుదరదు. ఇలాంటి సమస్య ఎదుర్కొన్న కట్టా సురేష్ దీపాస్ రీడింగ్ రూమ్ పేరుతో ఓ సరికొత్త వాతావరణం సృష్టించాడు. విశాఖ నగరంలో పోటీ పరీక్షలు, ప్రవేశ పరీక్షలకు సిద్ధమయ్యే చాలా మంది యువతకు సుపరిచితమైన పేరే దీపాస్ రీడింగ్ రూమ్. గంటల తరబడి ఇంట్లో కూర్చుని చదవడం సాధ్యమయ్యే పని కాదు. అలాంటి వారి కోసమే ఈ అధునాతన రీడింగ్ రూమ్స్ ఏర్పాటు చేయాలని భావించాడు సురేష్. రీడింగ్ రూమ్ థాట్ వచ్చినప్పుడు ఆల్రెడీ హైదరాబాద్లో, చెన్నైలో ఉన్నాయని ఎంక్వైరీ చేశాను. సో అవన్నీ లైక్ లైబ్రరీ, ఒకే చోట అందరినీ కూర్చోబెట్టేస్తారు. సో నేను దానికి కొంచెం కార్పొరేట్ స్టైల్ ఇచ్చి, సో ఇండివిజువల్గా ప్రైవేట్ క్యాబిన్స్ చేస్తే ఇంకా బాగుంటుంది. తర్వాత హైఫై ఫెసిలిటీస్ అన్నీ వాళ్ళకి కావాల్సిన దగ్గరకే, టేబుల్ దగ్గరకే సర్వీస్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇలా రీడింగ్ రూమ్ ప్లాన్ చేయడం జరిగింది. కృష్ణా జిల్లాకు చెందిన సురేష్ ఉద్యోగం కోసం విశాఖకు వచ్చాడు. ఎంబీఏ పూర్తి చేసిన ఈ యువకుడికి ఉద్యోగంలో ఆత్మసంతృప్తి కలగలేదు. తనలాంటి యువతకు ఏదోలా ఉపయోగపడాలనే ఆలోచనతో రీడింగ్ రూమ్ ప్రారంభించాడు. ఒక స్టూడెంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత తనకి ఏమేమి ఫెసిలిటీస్ కావాలి, పవర్ బ్యాకప్ కావాలి. సో పవర్ పోయినట్టు కూడా వాళ్ళకి తెలియదు. ఏసీ క్యాబిన్స్, నాన్ ఏసీ క్యాబిన్స్ తయారు చేసాం. ఎవరి స్టూడెంట్కి ఈరోజు ఇంటర్నెట్ అవసరం, సో వాళ్ళందరికీ వైఫై ఇస్తున్నాం. మొబైల్లో ఇంటర్నెట్ వాడే సౌకర్యం లేని వాళ్ళకి మేము ల్యాప్టాప్ ప్రొవైడ్ చేస్తాం. తర్వాత స్టూడెంట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చదువుకుంటుంటారు కాబట్టి వాళ్ళకి ఆకలేసినప్పుడు స్నాక్స్, సో వాళ్ళకి ఏమైనా సెన్సేషన్గా ఉన్నప్పుడు కాఫీ, టీ కూడా ప్రొవైడ్ చేస్తాం. సాధారణ రీడింగ్ రూముల్లా కాకుండా ప్రతి ఒక్కరికి వ్యక్తిగత క్యాబిన్లు ఏర్పాటు చేశాడు. సభ్యత్వం తీసుకున్న వాళ్లకు కోర్సు లేదా పరీక్ష పూర్తయ్యే వరకు ఒకే క్యాబిన్ కేటాయిస్తారు. కావాల్సిన వాళ్లకు ఏసీ వసతి కల్పిస్తున్నారు. సకల సదుపాయాలు కూర్చునే చోటికే వచ్చేలా వ్యవస్థను రూపొందించారు. మొత్తానికి ఇక్కడికి చదువుకోవడానికి మాత్రమే వచ్చామనే భావనను అభ్యర్థుల్లో కలిగిస్తున్నారు. ఇంట్లో అయితే కంఫర్ట్గా ఉండదు, ప్లస్ రీడింగ్ సెన్స్ అంటే కొంచెం ఇదిగా ఉంటుంది, లెస్గా ఉంటుంది. సో మనం ఇలాంటి ఎన్విరాన్మెంట్లో అంటే పక్కన అందరూ చదువుకుంటూ ఉంటారు. సో మనకు కూడా ఇంకా ఇంట్రెస్ట్ కలిగి, సో పీస్ఫుల్గా, కామ్ఫుల్గా ఉంటుంది. సో అలాంటి టైంలో ఇంకా మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. సో హాయిగా మనం చదువుకోవచ్చు, ఏ డిస్టర్బెన్స్ అన్నది ఉండదు. ఎగ్జామ్ అప్డేట్స్ గురించి ఇంకా వేరే బుక్స్ ఏమైనా ఎక్స్ట్రాగా చదువుతున్నారంటే ఇలా రీడింగ్ రూమ్లోనే తెలుస్తుంది. అలా ఇంట్లో ఒక్కరిదాన్ని కూర్చొని చదివితే పెద్దగా ఐడియా ఏమీ ఉండదు. రీడింగ్ రూమ్లో ఇతరులకు అంతరాయం కలిగించడం పూర్తిగా నిషిద్ధం. అందరూ చదువుకునేవారే కావడంతో కొత్త వాళ్లకు కూడా స్ఫూర్తిగా ఉంటుంది. గ్రూప్ సర్వీసులు, బ్యాంకు పరీక్షలు, మెడికల్, పీజీ ఎంట్రన్స్లకు సిద్ధమయ్యే అభ్యర్థులు ఎక్కువగా రీడింగ్ రూమ్కు వస్తున్నారు. ఇక్కడ మనం షేర్ చేసుకోవచ్చు, మిగతా ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి డిస్కషన్స్, గ్రూప్ డిస్కషన్స్ అండ్ పేపర్స్ అవి కూడా చేసుకోవడానికి బాగుంటుంది. అండ్ ఇక్కడ ఇండివిజువల్గా క్యాబిన్స్ అవి ఉన్నాయి.
సో మనం చదువుకోవడం తప్ప ఇంకా మనకి అదర్ అప్లికేషన్స్ ఏవి ఉండవు. ఇంట్లో ఉంటే మనం ఎక్కువసేపు చదవలేం, ఎందుకంటే మన సిబ్లింగ్స్ ఉంటారు, వాళ్ళు వేరే వేరే బ్రాంచెస్లో ఉంటారు. సో వాళ్ళకి హాలిడేస్ ఉండొచ్చు, వాళ్ళు టీవీ పెట్టుకోవచ్చు, డిస్ట్రాక్షన్స్ చాలా ఉంటాయి. ఇక్కడికి వస్తే మనతో పాటు మనలా చదివే వాళ్ళు చాలామంది ఉంటారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. 2012లో సురేష్ ఉద్యోగం మానేసి సంపత్ వినాయక గుడి దగ్గర మొదటి రీడింగ్ రూమ్ ప్రారంభించాడు. సాహసోపేత నిర్ణయం అంటూ చాలా మంది నిరుత్సాహపరిచారు. ఇందులోనే సంతృప్తిని వెతుక్కున్న సురేష్ ఒకే ఒక్క అభ్యర్థితో ముందుకు కదిలాడు. ఆ తర్వాత మంచి స్పందన రావడంతో ఎంవీపీ కాలనీ, గాజువాక, ఎన్ఏడీల్లో నూతన శాఖలు తెరిచాడు. ఒక 24 క్యాబిన్స్తో స్టార్ట్ చేయను బిజినెస్. ఈరోజు 120 క్యాబిన్స్ ఇక్కడ ఎంబీపీ కాలనీ, ఆసిల్మెట్ట, గాజువాక మొత్తం కలిసి 120 క్యాబిన్స్. సో 1200 మెంబర్స్ ఇంతమంది వస్తారు అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ సాటిస్ఫాక్షన్. 2 ఏళ్లలో సురేష్ ప్రయోగం విజయవంతమైంది. అభ్యర్థుల నుంచి అపూర్వ స్పందన వస్తోంది. ఇదే స్ఫూర్తితో మరిన్ని చోట్ల శాఖలు ప్రారంభించేందుకు సురేష్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు.